హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. ఈసీ తెలంగాణ ఎన్నికలపైన సంచలన ఆదేశాలు జారీ. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదు పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ అనేది కసరత్తు అనేది చేస్తుందన్నమాట 2025 సంబంధించి. సో అక్టోబర్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా మరోసారి సమీక్ష చేయాలని చెప్పేసి ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా కానీ ఓటింగ్ ప్రక్రియ, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు తదితర అంశాలపైన దృష్టి సాధించింది. ఎలా ఉంటుంది ఏంటనే దీనిపైన అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో పోలింగ్ నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇక భారత రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అనగా మాగంటి గోపీనాథ్ అకాల మృతి కారణంగా ఈ నియోజకవర్గాన్ని ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఏడాది జూన్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో ఆ స్థానానికి దక్కించుకోవడానికి 3 పార్టీలు కూడా రంగంలోకి దిగుతున్నాయి అన్నమాట. ఈసీ ఆర్డరు. ఇక ముఖ్యంగా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ తరఫున వచ్చేసి ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పేసి లక్ష్యంతో అధికారులు కాంగ్రెస్తో పాటు బీజేపీ ప్రతి వ్యూహాలు కూడా రచిస్తున్నాయి. దీంతో నియోజకవర్గాల్లో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా వచ్చేసి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఉప ఎన్నికలపైన దృష్టి పెట్టినట్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కూడా షెడ్యూల్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అయితే విడుదల చేయడం జరిగింది. ఓటర్ల జాబితా సంబంధించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో మార్పులు చేర్పులు కసరత్తు చేయడానికి పూర్తిగా సిద్ధం కావడం జరిగిందనమాట. దీనికి సంబంధించి పోలింగ్ స్టేషన్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇక కిందటి నెల 28వ తేదీన ఆరంభమైంది. ఇక త్వరలో దీన్ని పూర్తి చేయనుంది. మంగళవారం ముసాయిదా కూడా జాబితాను ప్రచురించి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికార వెబ్సైట్లో కూడా ఈ ఓటర్లు ఎంతమంది ఉన్నారో అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి జాబితా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఏమైనా ఉంటే కనుక ఈ నెల 17వ తేదీ వరకు మరి స్వీకరిస్తడం జరుగుతుందన్నమాట. సో అన్ని మార్పులు చేర్పుల అనంతరం చివరిగా ఓటర్ల జాబితా అయితే వచ్చిందనమాట. ఈ నెల 30న ప్రచురించడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఎంతమంది ఉన్నారో మొత్తం ఓట్ల సంఖ్య చూసుకున్నట్లయితే 3,92,669 మంది ఓటర్లు. అదేవిధంగా వీరిలో వచ్చేసి 2,04,228 పురుషులు కాగా 1,88,356 మంది మహిళలు, ఇతర కేటగిరీలో 25 మంది ఓటర్లు నమోదైతే కావడం అయితే జరిగిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి ఈ నెల 17 లోపు తెలియజేయాలన్నమాట. పేర్లు, మార్పులు, చేర్పులు తొలగించడం వాటి అన్నింటిపైన 6, 7, 8 ఫారాల ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి కొత్త వారికి అవకాశం. ఇక అభ్యర్థులన్నింటినీ కూడా 25 లోపు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే పోలింగ్ స్టేషన్లో 139 వేరు భవనాలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నియోజకవర్గం 407 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఎక్కడ జరుగుతాయని పూర్తి అయిన తర్వాత షెడ్యూల్ వెలువడుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం అయితే ముందుకు వస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. కసరత్తు చేస్తుంది.